ప్రభువైన యేసుక్రీస్తు నామములో కూడి వచ్చిన మీ అందరికీ నా వందనాలు తెలియజేస్తున్నానండి. ఈరోజు మన ధ్యానం నిమిత్తము నిన్నటిదే కంటిన్యూ చేసుకుందాం. లూకాసు వార్త 24వ అధ్యాయం 51వ వచనం అనుకుంటూ చదివాం. అదేనా? లూకాసు వార్త 24:51 నిన్న చదివింది అదే కదమ్మా? చూడండి ఒకసారి. ఆయన వారందరూ చూస్తూ ఉండగా వారిని ఆశీర్వదించి వాళ్ళందరూ చూస్తూ ఉండగా పరలోకమునకు ఆరోహణమై వెళ్ళిపోయారు అని చెప్పి రాయబడింది అమ్మ. అదేనా? రైట్. అదే వాక్యాన్ని మనం ఆధారంగా చేసుకుని ఆయన ఆశీర్వదించే దేవుడు. ఎవరన్నా ఆయన ఆశీర్వదించే దేవుడు. అందరినీ ఆశీర్వదించటానికే ఆయన పరలోకాన్ని విడిచిపెట్టి భూమి మీదకి వచ్చాడు. మనందరినీ ఆశీర్వదించడానికే తన ప్రాణాన్ని పెట్టాడు. అలాంటి మహాదేవుడు ఆయన కోరుకున్నట్టుగా మనం ఆశీర్వదించబడటంలో ఒక భాగం, ఆశీర్వాదంలో మొదటి భాగం ఫలించి అన్నాడు. ఏంటంటే ఎలాగంట? ఆదికాండం 1:28 మనం చదివితే ఆదాముని అవ్వమ్మని పిలిచి వాళ్ళని ఇద్దరిని ఆశీర్వదించి అని రాయబడింది. ఆశీర్వాదం ఎలాగ ఉంది? ఎలా ఆశీర్వదించారంటే ఎట్లనగా అంటూ మీరు ఫలించి దేవుడు వారిని 1:28 అండి. ఆదికాండం 1:28. ఎట్లనగా మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించండి, అప్పుడు లోబరుచుకోండి, అప్పుడు మీరు ఆశీర్వదించబడినట్టు సంపూర్ణంగా అన్నట్టు. ఆ ఆశీర్వాదంలో మొదటి మాట మీరు ఫలించి అన్నాడు. ఏంటండి? మనం ఫలించాలి అనేది దేవుని యొక్క ఉద్దేశం. మనం తీయని ఫలాలు అనేకులు మన ద్వారా ఆశీర్వదించబడే లాంటి జీవితం మనం కలిగి ఉండాలి. ఇప్పుడు మనం దారంటే వెళ్తున్నాం, మనమే ఒక మామిడి చెట్టు అనుకోండి, మామిడి చెట్టు నిండా ఫలాలతో నిండి ఉందనుకోండి, రోడ్డు పక్కనే చెట్టు అనుకోండి, ఎవరు పడతాల్లో ఒక కాయ తీసుకుని తింటారు. బా ఎంత మంచి చెట్టు అండి అని చాలా సంతోషపడి వెళ్ళిపోతూ ఉంటారు. ఎవరో ఒకరు వచ్చిన వాళ్ళల్లో ఒక కాయ తింటూ ఉంటారు. అలాగా మన జీవితం ఫలభరితంగా ఉండాలి, అనేకులకు ఆశీర్వాదకరంగా ఉండాలి, అనేక కోణాల్లో మనం ఫలించే వ్యక్తులంగా ఉండాలి అనేది దేవుని యొక్క ఉద్దేశం. అందుకనే ఆయన మనల్ని ఆశీర్వదిస్తున్నాడు అని చెప్పబడతా ఉంది. ఈ యొక్క ఫలించే జీవితం ఉండాలి అంటే, నేను ఫలించాలంటే, మీలో ప్రతి ఒక్కరు ఫలించాలంటే ఏం చేయాలి అనేది మనం నిన్న ఒక 3 మాటలు, ఒక 4 మాటలు ధ్యానం చేసుకున్నాం కదండి. మనం వేరుపాటు జీవితం జీవించితే ఫలిస్తాము అని, తర్వాత మనం ఆయన ఆజ్ఞలు కట్టడలు విధులు అనుసరిస్తూ బతికితే ఫలిస్తాము అని, మన భూమి ఫలిస్తూ ఉంటుంది, మన పశువులు చక్కని పాలిస్తూ ఉంటాయి, మనం ఇంట్లోకి వెళ్ళిన బయటకు వచ్చినా మనకి ఆశీర్వాదాలు ఉంటాయని చెప్పుకున్నాం. తర్వాత 3వ పాయింట్, మారు మనస్సుకు తగిన ఫలాలు మనం ఫలిస్తూ ఉండాలి అని చెప్పుకున్నాం. 4వ పాయింట్, విత్తనంలాగా మనం ఉంటే, మనం విత్తనంగా ఉండి చచ్చిపోతే మనలో నుంచి ఫలాలు వస్తాయి. మనం చచ్చిపోవాలా. మన లోపల ఉన్నటువంటి అహంకారం, మన లోపల ఉన్నటువంటి ఆ యొక్క మనలను పాడు చేసేవన్నీ, వ్యభిచారం, ఇంకా లిస్ట్ నిన్న చెప్పాను మీకు, జారత్వం, అపవిత్రత, కామాతురత, దురాశ, ధనాపేక్ష, ఇలాంటి వాటన్నిటినీ మీరు ఆత్మచేత చంపేస్తే అప్పుడు మీరు ఫలభరితమైన చెట్టులాగా ఉంటారు లోకంలో అని దేవుని వాక్యం మనం నిన్న ధ్యానం చేసుకున్నాం. ఈ పూట మనం ఫలించాలంటే ఏం చేయాలి అనేది ఒక్క మాట చెప్తాను ఈ రోజుకి. తర్వాత మన దేవుడు ఎలా నడిపిస్తారో అలా మనం ముందుకెళ్దాం. యోహాను సువార్త 15వ అధ్యాయం 4వ వాక్యాన్ని మనం చూస్తే, నా యందు నిలిచి ఉండుడి, అప్పుడు మీరు ఫలిస్తారు అన్నాడు. మనము ఆయన యందు నిలిచి ఉండాలంట. మనము ఆయన యందు నిలిచి ఉంటే మనం ఫలిస్తామంట. ఆయన యందు నిలిచి లేమనుకోండి, ఆయన యందు నిలిచి ఉండి నా యందు
మీ యందు నేను నిలిచి ఉందును. అప్పుడు మీరు తీగ ద్రాక్షలో నిలిచి ఉంటేనే కానీ ఎలాగూ ఫలింపదో అలాగే నా యందు నిలిచి ఉంటేనే కానీ మీరు ఫలింపరు అన్నాడు. స్పష్టంగా చెప్పేశాడు. ఇప్పుడు మీరు బాగా గమనించండి అమ్మా. ఇప్పుడు ఆయన ద్రాక్షవల్లి చెట్టు అనుకోండి, ఆయన ద్రాక్ష చెట్టు అనుకోండి. ఆ ద్రాక్ష చెట్టు వల్లి అలాగా వెళ్తూ ఉంటుంది. ఇలాగోటి అలాగోటి ఇలాగోటి అలాగోటి శాఖలుగా పెద్ద పాదులాగా అయిపోతుంది. దానికి తాళ్ళు కడతారు, సపోర్ట్ ఇస్తారు, కర్రలు పెడతారు, అలాగ అల్లుకుంటా పెద్ద పాదు అయిపోతుంది. దానికి వచ్చిన ఒక శాఖలో నుంచి ఒక గెల దిగాలంటే ఆ తీగె ఈ భూమిలోంచి వచ్చిన ఈ ద్రాక్షవల్లికి కనెక్ట్ అయి ఉండాలి. ఎలా ఉండాలండి? కనెక్ట్ అయి ఉండాలి. నేను మా ఇంటికాడ ఇదేదో పెట్టారు, బీరకాయ పొద పెట్టారు మొన్న నెల క్రితం. బీరకాయ పొద పెడితే కింద నుంచి ఇలా కొంచెం పెరగగానే దానికి పక్కనే ఒక కర్ర పెట్టాం. ఆ కర్రకి ఇలాగ చుట్టుకుంటా కొంచెం వచ్చింది. తర్వాత అక్కడి నుంచి డాబా మీద తాళ్ళు కట్టాం, 2-3 తాళ్ళు. ఆ తాళ్ళుకి చుట్టుకుంటా డాబా ఆ ఫస్ట్ డాబా దాకా వెళ్ళింది. వెళ్ళాక ఎవడో కింద మొదలు ఉంటుంది కదండి, దాన్ని ఇలాగన్నాడు. ఎవరు అన్నారో తెలీదు, ఇలాగన్నారు. మొత్తం ఎండిపోయింది. ఎండిపోయింది ఏంటి అని మొత్తం అంతా పరిశీలన చేసి కిందకు వచ్చి వేరుకాడ చూస్తే ఇలా పట్టుకుని లాగితే భూమిలో ఉంది. ఆ భూమిలోంచి వచ్చిన ఎంత పైకి వచ్చిన తర్వాత ఇలా నొక్కేసినట్టు ఉంది. ఇప్పుడు ఆ జీవం పైకి వెళ్తలేదు. ఇక్కడ ఇలాగనేసారు, ఇరిగిపోయింది కానీ పూర్తిగా ఇరిగిపోయింది, మొత్తం మొక్క అయిపోలేదు, కట్ అయిపోలేదు. అయినా అందులోంచి రావాల్సిన జీవం రాట్లా, మొత్తం ఎండిపోయింది. ఇప్పుడు ద్రాక్షవల్లిలో తీగె నిలిచి ఉంటేనే కానీ అందులో జీవం ఇందులోకి రాదు. అందులో ఉన్నటువంటి ఫలం ఈ తీగలోకి రావాలంటే ఆ ద్రాక్షవల్లిలో ఈ తీగ ఎలా ఉండాలి? నిలిచి ఉండాలి అని చెప్పాడు. ఎలా ఉండాలంటండి? నిలిచి ఉండాలి. నేను ఇలా పెరుగుతుంది కదా, ఇంకోటి పెరుగుతుంది, కొంచెం ఇలాగొచ్చి మళ్ళీ ఇంకోటి పెరుగుతుంది, మళ్ళీ ఇలాగొచ్చి కొంచెం ఇంకోటి ఇలా పెరుగుతుంది. ఈ అడ్డంగా పెరిగి అన్నీ పెరగనిస్తే అసలు పైకి వెళ్ళేది వెళ్ళదు అని నేను రోజు ఈ అడ్డంగా ఉన్నాయన్నీ కట్ చేస్తుండేవాడిని. ఈ అడ్డంగా ఉన్నాయన్నీ కట్ చేస్తే చక్కగా అది తొందరగా వారం రోజుల్లోనే పైకి వెళ్ళిపోయింది. ఈ అడ్డంగా ఉన్నాయనుకోండి, వీటికి తాళ్ళు మళ్ళీ కట్టలేము, ఇల్లంతా మూసేస్తే ఏం బాగుంటుంది? అలా పైకి వెళ్ళిపోతే పైన ఎంత పైకినా పర్లేదు, 2 తాళ్ళు అమ్మటాయి వెళ్ళి. ఈ అడ్డంగా ఉన్నాయన్నీ కట్ చేసుకుంటూ వెళ్ళాను, చక్కగా ఎక్కింది పైకి. ఇలాగ అనపోతే చక్కగా ఎన్ని కాయలు కాసినాం. అది ఎవరో గిట్టన వాళ్ళు ఎవరో అండి పీకేసినట్టు తెలుస్తుంది, కట్ చేసినట్టు తెలుస్తుంది. ఎలాగంటే ఏంటో ఎవరికి తేలదు. ఇంకా అలాగా మొత్తం మీద అది చనిపోవడానికి కారకులయ్యారు. మనము ద్రాక్షవల్లిలో నిలిచి ఉంటేనే కానీ ఆ ద్రాక్షవల్లిలో ఉన్న జీవం మనలోకి రాదు. ఆ జీవం వస్తేనే కానీ మనము ఫలించలేము అనేది తెలుసుకోవాలి. కాబట్టి ఎప్పుడు యేసు ప్రభు వారితో మనకేముండాలి? ఆయనలో మనం నిలిచి ఉండాలి, ఆయనలో మనం అంటు కట్టబడి ఉండాలి. ఒక ఏ క్లాస్ అయినా మామిడి చెట్టు ఉందనుకోండి, చాలా బాగా ఫలిస్తుంది. ఆ మామిడి చెట్టు బాగా ఫలించే మామిడి చెట్టుకి ఇంకో మామిడి చెట్టు ఉంది, దానికి ఫలాలు ఏమీ సరిగా రావట్లా. అక్కడక్కడ ఒక కాయ ఉంది. దాని నుంచి ఒక చిన్న కొమ్మ నరికాడు ఆయన. తీసుకొచ్చి ఆ కొమ్మ ఈ బాగా ఫలించే చెట్టుకి ఇక్కడ కొంచెం గాయం పెట్టి ఆ గాయంలో అది పెట్టి అలాగ మొత్తం కట్టేస్తే ఈ మొక్కలో ఉన్న జీవం ఈ కొమ్మలో కూడా వస్తుంది. ఎక్కడదో కొమ్మది పట్టుకొచ్చి ఇందులో నాటాడు, ఇందులో అంటుకట్టినప్పుడు దాని చుట్టూ మట్టి చుట్టూ కట్టేస్తారు. కొన్ని రోజులకి అక్కడ అది అతుక్కుపోతుంది అన్నమాట, వేర్లు వచ్చేస్తాయి, అందులో ఇన్సర్ట్ అయిపోతుంది. దాంట్లో ఉన్న జీవం దీంట్లోకి వచ్చింది, ఈ కొమ్మ కూడా అండి. అందులో ఉన్నప్పుడు సరిగ్గా కాయలేదు, ఇందులోకి వచ్చి అద్భుతం కాసేస్తుంది. ఏమిటంటే ఇందులో జీవం ఇందులోకి వస్తుంది.
అందులో జీవం రావట్లా, ఇప్పుడు ఇందులో జీవం వస్తుంది ఇందులో. కాబట్టి ఇది కూడా అద్భుతమైన ఫలాలు ఫలించేస్తూ ఉంది. కాబట్టి మనం యేసు ప్రభు వారితో అంటుగట్టబడిన వారమైతే, ఆయనలో నిలిచి ఉన్నంత వరకు మాత్రమే మనం ఫలిస్తూ ఉంటాం. ఎప్పుడైతే వేరైపోయామో, ఎప్పుడైతే కట్ అయిపోయామో, ఎప్పుడైతే సహవాసం తగ్గిపోయిందో, ఎప్పుడైతే ప్రార్థనా జీవితం తగ్గిపోయిందో, ఎప్పుడైతే ప్రభు సన్నిధికి, ఆయన సన్నిధిలో మనం గడపటం తగ్గించేసామో, ఏమండి, ఫలించడం తగ్గిపోతూ ఉంటుంది. దేవునికి స్తోత్రం కలిగినగా. మనం ఫలించాలంటే ఆయనలో నిలిచి ఉండాలి. అప్పుడు ఆయన మనలో నిలిచి ఉంటాడు. అప్పుడు మీరు బహుగా ఫలిస్తారని చెప్పాడు. దేవునికి మహిమ కలుగునుగాక. ఏమండి, మనము గనక బహుగా ఫలిస్తే, తండ్రికి మహిమ. ఎవరికి మహిమ అండి? ఎవరైతే బాగా ఫలిస్తున్నారో ఆ వ్యక్తిని చూసి లోకమంతా చెప్పుకుంటారు, ఈ వ్యక్తి ఎంత ఫలభరితమైన జీవితం అండి. అన్ని కొంపలు చూస్తాం, అందరం చూస్తాం, కానీ ఇలాంటి వ్యక్తిని ఎక్కడ చూడలేదండి. ఎంత సంతోషంగా ఉంటారో, ఎంత ఆనందంగా ఉంటారో, ఎంత ఆశీర్వాదమో వీళ్ళ కుటుంబంలో. చక్కగా బిడ్డలందరూ వాళ్ళ మాట వింటారు, ప్రేమానురాగాలతో ఉంటారు. ఏ కొంపలు చూసినా గొడవలు, కొట్టుకోవడం, అసూయలు, ఒకరి మీద ఒకరు తగులు, అంత చిరాగ్గా ఉంటుంది. వీళ్ళ ఇంట్లో ఎంత ప్రేమగా ఉన్నారండి, ఎంత మంచి కుటుంబం అండి, వీళ్ళ ఫలభరితమైన కుటుంబం అండి అని మనల్ని చూసి, మన కుటుంబాన్ని చూసి దేవునికి, తండ్రికి మహిమ వస్తుందంట. వాళ్ళ కుటుంబంలాగా మేము కూడా ఉండాలా, అలా ఉండాలంటే ఏం చేయాలండి అని అడుగుతారు మనల్ని. వాళ్ళకిలా మేము కూడా ఆశీర్వదించబడాలా, అలా ఆశీర్వదించబడాలంటే ఏం చేయాలండి, మేము కూడా అంత సంతోషంగా ఉండాలి, అలా ఉండాలంటే ఏం చేయాలండి అని అడుగుతారు. అడిగి తెలుసుకుంటారు. మనం బహుగా ఫలిస్తే మన వలన తండ్రికి మహిమ వస్తుంది, మనము ఆయన శిష్యులమవుతాము అన్నాడు. మనం ఆయన శిష్యులమవుతామని అక్కడ కింద ఆ మాటలు ఉంటాయి, మీరు చూసుకోండి అండి. మనము ఆయన శిష్యులం అవుతాము అన్నాడు. కాబట్టి ప్రియులరా, యేసుప్రభు వారు ఏం చెప్పారంటే, యేసుప్రభు వారు ఏం చెప్పారంటే శిష్యులకి, మీరు సర్వలోకమునకు వెళ్ళి సువార్త ప్రకటించి సర్వజనులను శిష్యులనుగా తయారు చేయండి అన్నాడు. ఎలా తయారు చేయాలంట? ఎలా తయారు చేయాలంట? సర్వలోకానికి వెళ్ళాలంట. సర్వలోకానికి సువార్త అంటే యేసుప్రభు వారు పుట్టారు, 33 సంవత్సరాలు బతికారు, మేము మా కళ్ళతో చూస్తూ ఉండగా అనేక అద్భుత కార్యాలు చేశారు. ఆయన మనకు బదులుగా చనిపోయారు, మేము సమాధి చేస్తాం, మేము చూసాం. 3వ రోజున అద్భుతంగా ఆయన తిరిగి పునరుద్ధానుడై దేవుడు కాబట్టి లేచాడు. 40 రోజులు మా కళ్ళు ఎదురకుండా తిరిగాడు, గాయాలు చూపించాడు. మేమందరం ఒలీవల కొండ మీదకి వెళ్ళినప్పుడు మేమందరం చూస్తూ ఉండగా అలాగా పరలోకానికి ఆరోహణమై అలా వెళ్ళిపోయాడు. ఆయన మరలా వస్తాడు, మనల్ని కూడా అలా తీసుకెళ్ళిపోతానని చెప్పాడు, దూతలు చెప్పారు. కాబట్టి ఈ సువార్తను సర్వలోకానికి వెళ్ళి చెప్పి అందరినీ శిష్యులనుగా తయారు చేయండి అన్నాడు. ఎలా తయారు చేయాలంట? శిష్యులంటేనే బహుగా ఫలించే వాళ్ళని అర్థం. శిష్యులంటే ఎవరండి? శిష్యులంటే ఎవరు? మీరు బహుగా ఫలిస్తే తండ్రికి మహిమ, అప్పుడు మీరు శిష్యులు అవుతారు. ఏమన్నది అక్కడ చదువు? అవును, ఇందువలన మీరు నా శిష్యులు అవుతారు. అసలు శిష్యులు అవ్వాలంటేనే ముందేమవ్వాలా? బహుగా ఫలించాలి. బహుగా ఫలించాలంటే ఏం చేయాలా? ఆయన యందు నిలిచి ఉండాలా. ఏమండి, ఇప్పుడు సర్వలోకానికి వెళ్ళి సర్వజనులను ఎలా తయారు చేయాలి? ఆయన యందు నిలిచి ఉండేలా చేయాలి, బహుగా ఫలించేలా చేయాలి, అందరినీ శిష్యులుగా చేయాలి. కానీ ఏం జరుగుతుందంటే అందరూ ఫలించేలాగా తయారు చేయట్లా, అందరినీ శిష్యుల్లాగా తయారు చేయట్లా, అందరూ విశ్వాసుల్లాగా తయారవుతున్నారు, అందరూ క్రైస్తవులమే అన్నట్టుగా తయారవుతున్నారు, కానీ శిష్యులుగా తయారవట్లా. దేవుని ఉద్దేశం ఏంటండి? ఆయన చనిపోయింది ఎందుకు? ఆయన పునరుద్ధరణ అయింది ఎందుకు? ఆయన వెళుతూ ఇచ్చిన సందేశం ఏంటి? మీరు సర్వలోకానికి వెళ్ళి సకల జనులను ఎలా చేయాలి? శిష్యులుగా, బహుగా ఫలించేవారుగా, నాలో నిలిచి ఉండేవారుగా తయారు చేయండి. అంటే ఈ శిష్యులు అలా జీవించి వాళ్ళకలాగా ఇంకొకరిని తయారు చేయాలి. అది
ఆయన చెప్పిన సూత్రం. కాబట్టి ప్రియులరా, మనం ఫలిస్తూ ఉంటే ఇంకొకళ్ళను ఫలించేలా తయారు చేయగలుగుతాం. దరిద్రం ఏమిటంటే చెప్పేవాళ్ళే ఫలభరితంగా లేకపోతే ఇంకొకరిని ఫలించేలాగా ఎలా చేస్తారు? కాబట్టి మనము ఫలించే వాళ్ళంగా, దేవుని యందు నిలిచి ఉన్న వాళ్ళంగా, ప్రార్థనాపరులంగా, ఆయనతో సహవాసం ఎక్కువ చేసేవాళ్ళంగా, ఏమండి వాక్యాన్ని ఎక్కువ ధ్యానం చేసేవాళ్ళంగా, మనము శిష్యులంగా తయారై ఇంకా కొంతమందిని ఎలా తయారు చేయాలి? ఆయన యందు నిలిచి ఉండేవారిగా, ఫలించేవారిగా, శిష్యులుగా తయారు చేయాలి. అది దేవుడు కోరుకున్నాడు. కానీ అసంపూర్ణంగా అర్ధాకల మహాపాపం అన్నట్టుగా, ఏమండి కొంచెం కొంచెం మేము యేసుప్రభు గురించి తెలుసుకున్నాం, ప్రార్థనకు వస్తున్నాం అన్నట్టుగానే చాలామంది ఉంటున్నారు. కానీ ఆయన యందు నిలిచి ఉండే ఆ స్థాయికి రాలేకపోతున్నారు. ఆయన బహుగా ఫలించే స్థాయికి రాలేకపోతున్నారు. మేము కూడా శిష్యులంగా తయారయ్యాం అనే స్థాయికి రాలేకపోతున్నారు. అందరినీ శిష్యులుగా చేయడం మన బాధ్యత. దేవునికి స్తోత్రం కలుగునుగా. అందుకోసమే ఆయన మన కోసం వచ్చారు, బలియాగమయ్యారని మీకు నేను మనవి చేసుకుంటా ఉన్నాను. ఏమండి 15వ అధ్యాయం 9వ వచనంలో మీరు ప్రేమ యందు నిలిచి ఉండండి అన్నాడు. ఎందులో నిలిచి ఉండాలంట? మనం తండ్రి నన్ను ఎలాగో ప్రేమించానో నేను మిమ్మల్ని అలాగే ప్రేమించాను, నా ప్రేమ యందు నిలిచి ఉండండి అన్నాడు. ముందు నా యందు నిలిచి ఉండండి అన్నాడు. ఆయన యందు నిలిచి ఉంటే బహుగా ఫలిస్తామన్నాడు. నా శిష్యులు అవుతారన్నాడు. ఈ 3 నేర్చుకున్న తర్వాత ఇప్పుడు నా ప్రేమ యందు నిలిచి ఉండండి అన్నాడు. ముందు ఫలభరితమైన జీవితం వస్తే, ముందు మీరు శిష్యులుగా తయారైతే, ఆ తర్వాత ఆయన ప్రేమలో నిలిచి ఉండటం నేర్చుకోవాలి. ఏమండి మనం కూడా యేసుప్రభు వారు ఎలాగైతే మనల్ని ప్రేమించారో మనం కూడా అనేక మందిని అలాగే ప్రేమించే అంత స్థితికి, ఆ స్థాయికి మనం నడిపించబడాలని దేవుని వాక్యం తెలియజేస్తూ ఉంది. లోకంలో ప్రేమలు ఎలాగ ఉంటాయంటే స్వార్థం. నీకు ఇది ఇస్తే నాకేంటి, అది సిస్టమ్. ఇక్కడ నాకేం కలిసి వస్తే నిన్ను ప్రేమించాలా, అది పాయింట్. ఏ ప్రేమైనా అంతే, అన్ని బంధాలు అంతే. ఒక తల్లి ప్రేమలో, తండ్రి ప్రేమలో ఒక స్వార్థం ఉండదేమో, నిస్వార్థంగా వాళ్ళ హృదయపూర్వకంగా ప్రేమిస్తారు అంతే. ఇక మిగిలిన వాళ్ళందరూ ఏమండి ఎవరిని చూసినా అంతా ఉంటుంది, వెనకాల స్వార్థం ఉంటుంది, ఏదో ఉంటుంది వెనకాల. దాన్ని బట్టి ఆ ప్రేమ ఉంటుంది. ఆ ఆశించింది దొరకకపోతే రివర్స్ అయిపోతారు, తేడా వచ్చేద్దే, నువ్వు లేకపోతే ఇంకొకరు అన్నట్టుగా తయారవుతారు. కాబట్టి ఈ లోక ప్రేమలు కాదు, కానీ దేవుడు మనలను ఎలాగైతే ప్రేమించాడో, అన్కండిషనల్ లవ్ అన్నట్టు, అసలు కండిషనే లేకుండా ఉచితంగా ఆయన మనలను ప్రేమించి ఎలాగైతే ఆయన ప్రాణం పెట్టాడు, అలా మనం ఆయన ప్రేమను లోకానికి చూపించేవారిలాగా మనం ఆయన ప్రేమ యందు నిలిచి ఉండే ఆ స్థాయికి మనం నడిపించబడాలని చెప్తున్నాడు. కాబట్టి ప్రేమించడంలో ఆయన యందు నిలిచి ఉంటకు నేర్చుకోవాలి మనం. ఏమండి ప్రేమ యందు నిలిచి ఉండండి అన్నాడు. ఏమండి 2 యోహాను 1వ అధ్యాయం 9వ వాక్యంలో ఒక్కొక్క మాట వివరించే అంత టైం నా దగ్గర లేదు, మీరు ఇంటికాడ ధ్యానం చేసుకోండి. మనము ప్రేమలో నిలిచి ఉండాలి. ఏమండి దైవ సేవకుని ప్రేమించాలి, దైవ సేవకుని కుటుంబాన్ని ప్రేమించాలి, దేవుని మందిరాన్ని ప్రేమించాలి. ఏమండి దేవుని యొక్క బిడ్డలు పరిశుద్ధులను ప్రేమించాలి. ఇక ప్రేమించడంలో 1 by 1 మనం ఇంకా ఎదుగుతూ ప్రేమలో యేసు ప్రభులాగా మనం తయారైపోవాలి. అది ఆయన కోరుకుంటున్నాడు. ప్రేమ యందు నిలిచి ఉండండి అన్నాడు. అండి తర్వాత 2 యోహాను 1:9 క్రీస్తు బోధ యందు నిలిచి ఉండండి. ఎందులో నిలిచి ఉండాలంటే క్రీస్తు బోధ యందు నిలిచి ఉండండి. ఈ రోజుల్లో ప్రియులారా, లోకంలో ఎన్ని రకాల బోధలు వచ్చేసినాయి అంటే, మనం వైపు చూడండి, ఎన్ని రకాల బోధలు వచ్చేసినాయి అంటే యేసు ప్రభు వారి బోధలాగే ఉంటుంది, బైబిల్ బోధలాగే ఉంటుంది. కానీ రకరకాల బోధలు వచ్చేసినాయి. అండి ఈ ఒక వ్యక్తి తానే దేవుణ్ణి అన్నట్టుగా ఆయన తయారైపోతుంటాడు కొంతకాలానికి. ఆయన అనుచరులందరూ మా అయ్యగారు యేసుప్రభు అంత తోడు అని అలాగా తప్పుదారి పట్టిస్తూ ఉంటారు.
రకరకాల బోధలు వచ్చేసినాయి, చాలా రకాల బోధలు వచ్చేసినాయి. మనము ఎవరి బోధలో నిలిచి ఉండాలా? చెప్పండి. ఎవరి బోధలో నిలిచి ఉండాలండి? క్రీస్తు బోధ యందు నిలిచి ఉండండి. ఇప్పుడు నేను చెప్తున్నా, నాన్నగారు చెప్తున్నా, మీరు ఎక్కడికైనా ఒకళ్ళు ఎవరన్నా రమ్మన్నప్పుడు వెళితే ఎవరన్నా చెప్తున్నా, మీరు బైబిల్ తిరిగేస్తూ ఉండాలి, బైబిల్ చదువుతూ ఉండాలి. బైబిల్లో ఉన్నదే చెప్తున్నారా, తప్పుదారి పట్టిస్తున్నారని గమనించాలి, గుర్తించాలి. యేసు ప్రభు ప్రస్తావన ఉందో లేదో మీరు అందులో కనిపెడతా ఉండాలి. యేసు ప్రభు దేవుని కుమారుడని, మనకు రక్షకుడని, ఆయన విశ్వాసం ఉంచితేనే పరలోక రాజ్యం అని చెబుతున్నారా, ఇంకేదన్నా తప్పుదారి పట్టిస్తున్నారా అని కొంచెం మనం అవగాహన కలిగి ఉండాలి. మరి ఎవరు చెప్పిన వాక్యమే కదండి, మరి ఎవరు చెప్పిన బైబిల్లోనే కదండి అని మనం అమాయకంగా మాట్లాడకూడదు. క్రీస్తు బోధ కాదా అని తెలవాలంటే ఎప్పుడు తెలుస్తుంది? మనం కూడా బైబిల్ బాగా చదువుకోవాలం అయితే అండి, రోజు బైబిల్ చదివేవాళ్ళం అయితే, అది చెప్పింది రాసుకునే వాళ్ళం అయితే, ఇంటికి వెళ్ళి మళ్ళీ చెక్ చేసుకునే వాళ్ళం అయితే, ఇది తేడా చెప్పాడా కరెక్ట్ చెప్పాడా అర్థమవుతుంది. బైబిల్లో చదవలేదనుకోండి, అలవాటు లేదనుకోండి, ఎవరు చెప్పినా అలాగనే ఆయ్ అన్నట్టుగా ఇక వెంటనే ఏం అర్థమవుతుంది. కాబట్టి ప్రియులారా, క్రీస్తు బోధలో నిలిచి ఉండండి. ఎవరెవరి బోధలో మనకు అక్కర్లా. ఏ బోధలో నిలిచి ఉండాలా? క్రీస్తు బోధ యందు నిలిచి ఉండండి. ఆయన ఎలాగ బోధించాడు మీరు మత్తయి సువార్త నుంచి చదువుకుంటూ వెళితే క్రీస్తు ప్రభు ప్రతి పాయింట్ని టచ్ చేశాడు. ఏది ఎలా చేయాలి, ఏది ఎలా చేయాలి, పాత నిబంధన ఎలా చెప్పినప్పుడు నేను ఎలా చెప్తున్నాను, ఇది ఎలాగా నేర్చుకోవాలి, ఆయన జీవించి చూపించాడు. మనల్ని జీవించమని సవాలుగా ఆయన బ్రతికి చూపించాడు. ఇలాగుంటే పరలోక రాజ్యం వస్తారని చెప్పాడు. జయించువాడికే పరలోకం అన్నాడు. కాబట్టి ప్రియులరా, మనము ఆయన బోధ యందు నిలిచి ఉండాలి. ఎందులో నిలిచి ఉండాలండి? ఆయన బోధ యందు నిలిచి ఉండాలి. ప్రతి సంఘ కట్టడలు తెలిసి ఉండాలి. ఎవరు ఎలా చెప్తే అలా కాదు. ప్రతి వారం మనం ప్రభు శరీరం, ప్రభు రక్తం మనం పాలుపంపులు పొందుతాం. ఇంకొకరు ఎవరో వస్తారు, నెలకోసారి ఇస్తారంట అక్కడ అని చెప్తారు. అలా కాదు, ఇదే కరెక్ట్ అని మనం చెప్పేలా ఉండాలి. 3 నెలలకోసారి ఇస్తారమ్మా పలానా చోట, చాలా బాగుంటుందమ్మా. అలా కాదు, మేము వెళ్ళే చర్చిలో ప్రతి వారం ఇస్తారు, అదే కరెక్ట్, బైబిల్లో ఉంది. వారు ఇంటింట రొట్టె విరుస్తూ భక్తులు పెద్దలు అందరూ నిర్ణయించిన ప్రతి వారం ఇవ్వడమే కరెక్టు. వారం రోజుల్లో ఎన్ని తప్పులు చేసామో వారానికే మర్చిపోతున్నాం. నిన్న చెప్పింది ఇవాళ మర్చిపోతున్నాం, ఇప్పుడు చెప్పింది ఇప్పుడు మర్చిపోతున్నాం. అద్భుతమైన వరం వచ్చేసింది అందరికీ, మతిమరుపు వారం. ఈ వారంలో ఎక్కడ తప్పిపోయామో సరి చేసుకుంటాకే గుర్తుండలేదు. నెల రోజులకు ఒకసారి అన్నీ ఎక్కడ గుర్తుంటాయి, ఎక్కడ సరి చేసుకుంటాం? ఏమండి, 3 నెలలకు ఒకసారి ఇస్తే ఎక్కడ సరి చేసుకుంటాం, ఎలా సరి చేసుకుంటాం? ఇప్పుడే 4 సరుకులు చెప్పి తెమ్మంటే 2 గ్యాప్ ఉన్నాయి, 2 మర్చిపోయి వచ్చేస్తున్నాం. మళ్ళీ వచ్చాక 4 అంటే మళ్ళీ వెళ్తామే. 2 సార్లు 3 సార్లు తిరగాల్సి వస్తుంది. ఈ వారం రోజులు మనం ఎక్కడ తప్పిపోయాం, ఏం తప్పిపోయాం, ఎలా తప్పిపోయాం, కరెక్ట్గా ఉన్నామో లేదా అన్నీ చెక్ చేసుకుని పరిశోధించుకుని ప్రభువా ఏదైనా తప్పుండి మన్నించి నేను సిద్ధపడి వారం ప్రభు బలలో పాలుపింపులు పొందటం అది కరెక్ట్ వే. ఇలాగ సిద్ధాంతాలు ఉంటాయి, కట్టడలు ఉంటాయి, విధులు ఉంటాయి సంఘానికి. ఎవరో వచ్చేదో చెప్తారు, అలా కాదు. మేము వెళుతున్న మందిరంలో జరిగేది అంత బైబిల్లో ఉన్నట్టు చేస్తున్నారు, ఇంకేం చెప్పకుండా మాకని మనం నిర్ధారించి చెప్పాల్సిన ఆ అవగాహన మనకు ఉండాలి. ప్రతిదానికి ఎవరో వచ్చి కొత్తగా ఏదో చెప్తే ఇంకోటి ఏదో చెప్తే అలా వింటాం కాదు. కొంచెం తేడా అనిపిస్తే వెంటనే కట్ చేయాలి. రకరకాల బోధలు వచ్చేసినాయి, చాలా దారుణమైన రోజుల్లో ఉన్నాం. ఒకళ్ళు వస్తారో బైబిల్లోనే చూపిస్తారు వాక్యాలన్నీ. ఆదివారం ఆరాధన చేయకూడదు, శనివారమే చేయాలన్నది బైబిల్లో. శనివారం చెప్తేనే పరలోకం వెళ్తాం, ఆదివారం ఆరాధనకి వెళ్తే నరకం పోతామని వాళ్ళు ఇన్ని రెఫరెన్స్లు చూపిస్తారు. బుర్ర పాడు చేస్తారు. మాట్లాడబాకు అని వాళ్ళని పంపించేయాల. బైబిల్ చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. అక్కడ ఒక వచనం తీసుకొచ్చి ఇక్కడ వచనం తీసుకొచ్చి అక్కడ వచనం తీసుకొచ్చి ఇలాగే అని చెప్తే ఇది బైబిల్లో ఉంది కదని మనం అపోహ చెందకూడదు. అది ఏ కాంటెక్స్ట్లో చెప్పాడు, ఏ సందర్భంలో చెప్పాడు,
ఆ కాలంలో ఏది దృష్టిలో పెట్టుకుని పరిశుద్ధాత్మ దేవుడు అక్కడ రాయించాడు, ఇవన్నీ ఉంటాయి. ఏదో అసందర్భంగా అక్కడతోటి ఇక్కడతోటి తీసుకొచ్చి చెప్పేస్తే కాదు. మీ పిల్లలను బండకేసి కొట్టనని ఉందో చోట, మరి కొడతారా? మీ పిల్లల్ని బండకేసి కొట్టనని చోట ఉంది, కొడతారా? ఎవరి పిల్లల్ని ఎవరన్నా బండకేసి కొడతారా? ఎందుకు రాశారు? ఏ సందర్భంలో రాశారు? ఏ కాంటెస్ట్లో రాశారు? దాని అర్థం ఏంటి? అది అంతే చూడాలి కదా. అలంకార భాషలో ఉంటుంది బైబిల్. ఆ అలంకార భాష ఏ సందర్భంలో రాశాడు, ఎందుకు రాశాడు, దాని అర్థం ఏంటి, మనం ఎలాగ అర్థం చేసుకోవాలి, పరిశుద్ధాత్మ దేవుని యొక్క మనసు ఏంటి, దేవుని యొక్క మనసు ఏంటి అనేది ఆయనతో సమయం గడిపితే కదా అర్థమవుద్ది. సమయం గడపకుండా ఏదో అలా చూసేసి ఏదో చెప్పేస్తే అలాగ అవదు. కాబట్టి ఆయన బోధ యందు ఏం చేయాలి? నిలిచి ఉండండి అన్నాడు. ఇంకెక్కువ చెప్పలేను. కానీ తర్వాత 1 యోహాను 4:15 ఇది కూడా చెప్పేశాను ఇప్పుడు నేను. దేవుని కుమారుడు యేసు ప్రభు అని ఎవరు ఒప్పుకుంటారో వారు ఆయన యందు నిలిచి ఉన్నారు అని అర్థం అన్నాడు. ఏమో అంతేనా? అక్కడ చదవండి. యేసు ప్రభు దేవుని కుమారుడని ఎవడు ఒప్పుకొనునో వానిలో దేవుడు నిలిచి ఉన్నాడు. వాడు దేవుని యందు నిలిచి ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలిగిన గాక. ఇంకో బ్యాచ్ వస్తారు అండి, జాగ్రత్తగా అలా జాగ్రత్తగా డైరెక్ట్గా ఫస్ట్ చెప్పరు. అక్కడ వాక్యం చెబుతారు యెహోవాయే దేవుడు, ఎక్కడ చెబుతారు యెహోవాయే దేవుడు, అక్కడ చెబుతారు యెహోవాయే దేవుడు, ఇక్కడ యెహోవాయే దేవుడు. నిజమే, ఎవరు కదన్నారు? ఇప్పుడు ఇవన్నీ చూపించి వాళ్ళ కడకి చివరికి ఏం చెప్తారంటే యేసు ప్రభు దేవుడు కాదు, యేసు ప్రభు మనలాంటి మనిషే, యేసు ప్రభుకి మనలాగా రక్తం ఉంది, యేసు ప్రభు మనలాగే శరీరం అంతా గాయాలైనవి, యేసు ప్రభు మనలాగే చచ్చిపోయాడు, యేసు ప్రభు దేవుడు కాదు, యెహోవాయే దేవుడు. ఇప్పుడు యేసు ప్రభు కుమారుడని ఏ ఆత్మ ఒప్పుకొనునో వాడు దేవుని యందు నిలిచి ఉన్నాడని చెప్తున్నాడు. ఎవడు ఒప్పుకోవట్లేదో వాడు దేవుని యందు నిలిచి లేడని చెప్తున్నాడు. ఇప్పుడు వీడు ఏమంటాడు? అసలు యేసుప్రభు ప్రవక్త అంటాడు, యేసుప్రభు దేవుడు కదా అంటాడు, యేసుప్రభు కుమారుడు కదా అంటాడు, ఇంకేదో మెలికెడుతుంటాడు. నువ్వు అసలు ఒప్పుకోవట్లేదు కాబట్టి నువ్వు అసలు దేవుళ్ళలోనే నిలిచిలేవు. ప్రకటన గ్రంథంలో మీరు చూడండి, తండ్రి అయిన దేవుడు సింహాసనాసీనుడై ఉండగా కుమారుడైన యేసు ప్రభు వారు వచ్చి ఆయన తండ్రి అయిన చేతిలో ఉన్న గ్రంథాన్ని ఎవరు తీసుకోలేకపోతున్నారంట, ఎవరో దాన్ని పట్టుకోలేకపోతున్నారంట. మొత్తం పరలోకమంతా చూసి యోహాను భక్తుడు కూడా చూసి అదేంటే గ్రంథాన్ని ఎవరు ఎప్పులేరా, ఎవరికి శక్తి లేదని ఏడిచేస్తున్నాడు యోహాను గారు. ఏడిచేస్తుంటే ఒక దూత చెప్పాడు, అది తీగల సమర్థుడైన ఒకడు ఆయన నుండి ఎడవకో కంగారు పడక చూడు అని చెప్తే యేసు ప్రభు వచ్చారు, అది తీసుకున్నారు. ఆశ్చర్యపోతున్నాడు, ఆహా ఒక ఆయన ఉన్నాడా, ఆయన చూస్తుంటే ఆ గ్రంథాన్ని విప్పటం కూడా ఎవరి వల్ల కాదు, ఇప్పాడు, అన్ని అందులో ఉన్నాయన్నీ చెబుతున్నాడు. అప్పుడు పరలోక రాజ్యంలో తండ్రి అయిన దేవుని తర్వాత కింద స్థానాల్లో నెంబర్ ఆయన ఫస్ట్ ఉంటే కింద మెట్లో ఉన్నట్టు అనుకోండి. 24 పెద్దలు 24 సింహాసనాల మీద కూర్చుని ఉంటారంట. ఆ 24 పెద్దలు ఆ యేసుప్రభుని చూడగానే వెంటనే వాళ్ళకి అర్థమైపోయింది. వాళ్ళ కిరీటాలు తీసి ఆ యేసుప్రభు దగ్గరకు వచ్చి వాళ్ళ కిరీటాలు ఆయన పాదాల దగ్గర పెట్టి సాష్టాంగ నమస్కారం చేసి ఆయనకు ఆరాధన చేస్తున్నారు. ఎవరి ముందు? తండ్రి ముందు. ఎవరి ముందండి? తండ్రి ముందు కుమారుణ్ణి కిరీటాల పాదాల దగ్గర పెట్టి ఆరాధన చేస్తుంటే తండ్రి అయిన దేవుడు అండి ఏదైనా తేడా ఉంటే ఒప్పుకుంటాడా? నేను తప్ప వేరొక దేవుడు లేడు అన్నాడు ఆయన కదా. అది ఏదన్నా తేడా అయితే ఏమిటి అలాగ ఆరాధిస్తున్నారని ఒప్పుకుంటాడు ఆయన? ఆయన సమక్షంలో ఆయన ఎదురుగా యేసు ప్రభు వారిని ఆరాధన చేస్తుంటే ఆయన సిద్ధివిలాసంగా ఏమండి అనుమతించాడు. అంటే అర్థం ఏంటి? యేసు ప్రభు మామూలు ప్రవక్త ఇలా చెప్తారు, బ్యాచ్ ఉంటారు, రకరకాలు ఉన్నారు, బోధ బొరపాటు చేస్తారనమాట. మనం ఇవన్నీ జాగ్రత్తగా ఆయన బోధ యందు నిలిచి ఉండాలి. దేవుని కుమారుడని ఎవరైతే ఒప్పుకుంటారో యేసు ప్రభు వారిని, ఆయన ద్వారానే మనం పరలోకం వెళ్ళగలమని ఎవరైతే ఒప్పుకుంటారో, యేసు ప్రభు అని నోటితో ఒప్పుకొని హృదయమందు ఎవరైతే విశ్వసిస్తారో వారిలో మాత్రమే దేవుడు నిలిచి ఉంటాడు.
యేసు ప్రభు ద్వారా కాకుండా ఇంకో రూట్ నాకు ఉందన్నవాడు ఎవడు పరలోకం వెళ్ళడని ఇందు నిమిత్తం తేలుచున్న ఫలితార్థం అని మీకు మనవి చేసుకుంటూ ఉన్నాను. ఏమండి, యేసు ప్రభు దేవుని కుమారుడని ఎవరు ఒప్పుకుంటారో వారు దేవుని యందు నిలిచి ఉన్నట్టు, ఒప్పుకోని వాళ్ళు దేవుని యందు నిలిచి లేరు అన్నట్టు మీరు గమనించాలని మీకు నేను మనవి చేసుకుంటా ఉన్నాను. 1 యోహాను 3:23 మనం చూస్తే, ఆయన ఆజ్ఞలు గైకొనేవాడు ఆయన యందు నిలిచి ఉన్నట్టు, ఆయన ఆజ్ఞలు గైకొనని వాడు ఆయన యందు నిలిచి లేనట్టు. అంతే, చాలా క్లియర్ అని చెప్పేశాడు. ఏమండి, నీవు దేవుని యందు నిలిచి ఉన్నావా లేదని ఎలా తెలుస్తుంది? నీవు దొంగతనం చేయకుండా, అబద్ధాలు ఆడకుండా, పొరుగువాడు దాచించకుండా, ఏమండి వ్యభిచారం చేయకుండా, జారత్వం చేయకుండా, పరాయి స్త్రీని ఒక తల్లిలాగా చెల్లిలాగా చూస్తూ పరిశుద్ధంగా కాపాడుకుంటూ ఆజ్ఞలను నెరవేరుస్తూ, ఆయన ఆజ్ఞలను నెరవేర్చేవాడవైతే నీవు ఆయన యందు నిలిచి ఉన్నావని, నీ యందు ఆయన నిలిచి ఉన్నాడని, నీవు బహుగా ఫలించే వ్యక్తివని అర్థం. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. 1 యోహాను పత్రిక 3వ అధ్యాయం 6వ వచనంలో దేవుని యందు నిలిచి ఉన్నవాడు పాపము చెయ్యడు అన్నాడు. దేవుని యందు నిలిచి ఉన్నవాడు ఏం చేయడు? పాపము చెయ్యడు అన్నాడు. ఒకవేళ ఉందా అమ్మ, దొరికిందా? ఎవడును పాపము చెయ్యడు. ఏమండి, ఆయన యందు నిలిచి ఉన్నవాడు కాదు. అంతేనా? అంతేనా? చాలా స్పష్టంగా చెప్పేస్తాడు. కాబట్టి ప్రియులారా, ఒకవేళ మనకి కష్టాల్లో ఉన్నాం, డబ్బులు లేవు అండి, ఎవరైనా ఒకళ్ళు మంచి ఆఫర్ ఇచ్చి నీకు ₹1,00,000 ఇస్తాను, ఈ తప్పుడు పని చేయండి, చేద్దామా? మానేద్దామా? ₹1,00,000? అమ్మ బాబాయ్, ₹1,00,000 ఇస్తేనే చాలా ఎక్కువని బాబాయ్, ₹1,00,000 అంటున్నావు, దేవుని స్తోత్రం, హల్లెలూయా, దేవుడే పంపాడేమో అనుకుంటామా? నీ ₹1,00,000 నీకు దండవరా బాబు, ఆయన ఎందుకు నిలిచి ఉండాలి, పాపం చేయొద్దు అన్నాడు. అసలు పరలోకం నాకు పోగొట్టేసేలాగా ఉన్నామని నిర్మోహమాటంగా అది రిజెక్ట్ చేయాలి. దేవునికి స్తోత్రం కలిగిన కాక. ఆయన ఎందుకు నిలిచి ఉన్నవాడు పాపము చెయ్యడు. అస్సలు సమస్య లేదు, పాపం చేయలేడు. పోతీఫర్ వెళ్ళిపోయాడు, బయట ఉన్నాడు. భార్య ఎప్పటి నుంచో నిఘా పెడుతుంది, పిల్లగాడు యవనస్తుడు, అందగాడు అని చాలా ప్లాన్ గీసింది. ఒక రోజున పనులను ఎవరిని రాకుండా అందరినీ పంపేసింది. ఏమండి, పిల్లగాడు ఒకడే ఉన్నాడు. ప్లాన్ సక్సెస్ అనుకుంది. ఏదో పని మీద గదిలోకి వెళ్ళాడు, అంతే. అప్పుడు చెప్తుంది, ఎప్పటి నుంచో ప్లాన్ చేస్తున్నాను, సరిగ్గా దొరికావు, మరి పాపం చేయకపోతే కుదరదని అంటాడా? మీరు నా యజమానుని భార్య, నా యజమానుడు ఇల్లంతా నాకు అప్పగించాడు, సమస్తం నాకు అప్పగించాడు, మిమ్మల్ని తప్ప మీరైన భార్య అయినందున. కాబట్టి ఎవరో చూస్తలేదు, పనోళ్ళు లేరు, భర్త లేడు, ఎవరు లేరు అని మీరు అనుకుంటున్నారు. నా దేవుడు చూస్తున్నాడని నేను అనుకుంటున్నాను. నా దేవుని దృష్టికి ఎంత ఘోర దుష్కార్యం ఎట్లు చేయదును అని ఆవిడ అప్పటికే పై వస్త్రం పట్టేసుకుందంట. ఆ పై వస్త్రం ఆవిడ చేతిలో వదిలిపెట్టి మరి ఇది ఎలాగ ఓడ తీసుకున్నాడో, ఇలాగ మాట్లాడుతూ గుండెలు తీసేసి ఉంటాడు. తీసేసి జాగ్రత్తగా ఇది కూడా జాగ్రత్తగా లైన్ చేసుకుని ఉంటాడు. ఇది ఇలాగా ఆవిడ చేతిలో వచ్చేలాగా అలా జాగ్రత్తగా వదిలించుకుని పరుగేక. ఎవడైనా అలా చేస్తాడా ఏమండి? అసలు అలాంటి అవకాశం వస్తే ఎవడైనా అలా పారిపోతాడండి? ఎవడు పారిపోతాడా? కానీ దేవుని యందు నిలిచి ఉన్నవాడు పాపము ప్రయాణం పోయినా పర్లేదు కానీ పాపం చేయనమ్మా, నీ దండమమ్మా అని చొక్కా ఏదో రంగా ఆవిడ చేతిలో వదిలేసి జాగ్రత్తగా పరిగెత్తిపోయింది. పరిగెత్తిపోతే తప్పుడు కేసులు పెట్టింది, చెరసాలు వేయించింది, చేత కొట్టించింది, చెడ్డ సాక్ష్యం చెప్పింది. అందరూ చేయన్నారు. అన్నం పెట్టిన తల్లి మీద ఎవడో నగైతం చేస్తాడు అని నిందించారు, అవమానించారు, చాలా బాధలు పడ్డాడు. అయినా పర్లేదు, పాపము చేయలేదు అన్నట్టు నిదానంగా బతికాడు. అండి, ఒకనొక రోజున ఈ పిల్లగాన్ని తీసుకెళ్ళి ఎక్కడ పెట్టాడండి దేవుడు? ప్రధానమంత్రిగా, ఐగుప్తు దేశానికి ప్రధానమంత్రిగా పెట్టాడు. దేవునికి స్తోత్రం కలిగిన గాక. ఆయన నిలిచి ఉన్నవాడు పాపం చేయడు. నిలిచి ఉంటే, మనం పాపం చేయకుండా ఉంటే బహుగా ఫలిస్తాం. ప్రపంచానికి అన్నం పెట్టేలాగా ఫలిస్తాం. నీ కుటుంబానికి నువ్వు అన్నం పెట్టేలాగా ఫలిస్తేనే గొప్ప కదా. అనేక కుటుంబాలకి అన్నం పెట్టేలాగా నిన్ను ఫలభరితంగా చేస్తే ఇంకా ఆనందం. దేశానికి ఫలభరితంగా చేస్తే ఇంకా అద్భుతం. నీవు ఏదైనా నీ స్థాయి ఏదైనా
ఫలించేవాడివా కాదా అన్నదే ప్రాముఖ్యం. దేవునికి స్తోత్రం కలిగినగా. కాబట్టి ప్రియులారా, పాపము చేయరు దేవుని యందు నిలిచి ఉన్నవారు. 1 యోహాను 2:27 వాక్యాన్ని మనం చూస్తే, మీరు పొందిన అభిషేకము మీ యందు నిలిచి ఉంటుంది, అప్పుడు మీరు నిలిచి ఉన్నట్టు అన్నాడు. అంతేనా? అంతేనా? 1 యోహాను 2:27 ఏమనుందండి? అభిషేకము మీలో నిలిచి ఉన్నది గనుక ఎవడును మీకు బోధింపనక్కర్లేదు. అది ఆయన ఇచ్చిన అభిషేకం సత్యమే కానీ అబద్ధము కాదు. అది అన్నిటిని గురించి మీకు బోధించుతున్నది. అది మీరు నిలిచి ఉన్నారు. దేవునికి స్తోత్రం కలిగిన గాక. హల్లెలూయా. ప్రియులారా, ఏమండి, నేను ఎక్కడికి ట్రైనింగ్కి వెళ్ళలేదు. నేను ఎక్కడికి బైబిల్ ట్రైనింగ్కి ఎక్కడా నేర్చుకోలేదు. 2-3 సంవత్సరాలు వెళ్ళి నేర్చుకుంటారు. ఒక సబ్జెక్టు థియాలజీ ఉంటుంది, బైబిల్ ఇలా ధ్యానం చేయాలని అన్నీ నేర్పుతారు. ఎక్కడికి మరి అనేక మంది పాస్టర్లు పిలుస్తూ ఉంటారు, వాకింగ్ చెప్పమంటారు, కృతజ్ఞత కోట్లకు పిలుస్తుంటారు, కుటుంబ ఆశీర్వాద కొడుకులకు పిలుస్తుంటారు, సేవకుల కొడుకులకు పిలుస్తుంటారు. ఆయన అభిషేకం లేకపోతే పిలుస్తారా? ఒకసారి పిలిచాక సరిగ్గా సబ్జెక్ట్ చెప్పకపోతే పిలుస్తారా? ఆయన అభిషేకం మీలో నిలిచి ఉంటే మీకు ఎవరు చెప్పక్కర్లేదు, దేవుడే మీకు బోధించేస్తాడు, మీకు అన్నీ తెలుస్తాయి, మీకు అన్నీ వస్తాయని చెప్తున్నాడు. నాకు తెలిసిన విద్య ప్రభు పాదాల దగ్గర మోకరించడం. దేవునికి స్తోత్రం కలిగినగా. ఆయన పాదాల దగ్గర మోకరించడం, ప్రభు రేపు ఏం చెప్పమంటామని ప్రభు పాదాల దగ్గర కనిపెట్టి గంటల బైబిల్ ముందేసి కూర్చుని ఒక వర్తమానం సిద్ధపడేదాకా నిద్రపోకుండా ఉండటమే నాకు ప్రభు నేర్పించాడు. అలాగా నేర్చుకుని ప్రభు ఇచ్చిన వర్తమానం ఆయన బిడ్డలకు చెప్పడం వలన ఎక్కడికి వెళ్ళినా దేవుడు మాతో మాట్లాడాడు, మంచి వర్తమానం చెప్పారన్న సాక్ష్యమే. కానీ ఇదేంటి ఈ సందర్భానికి ఇలా చెప్పారేంటి అన్న ఎక్కడ వినలేదు. దేవునికి మహిమ కలుగును గాక. ఆయన అభిషేకం మన యందు నిలిచి ఉంటే మనకెవరు బోధించనక్కర్లేదు, దేవుడే మనకు బోధిస్తాడు. సందర్భానుసారంగా సమయోచితంగా అన్నీ మనం నేర్పుతాడు, ఆయనే చెప్పిస్తాడు. దేవునికే మహిమ, మనలో ఏమీ లేదు. దేవునికి స్తోత్రం కలిగినగా. హల్లెలూయా. అలాగే ప్రియులారా, 1 యోహాను పత్రిక 2:6 వాక్యాన్ని మనం చూస్తే, ఆయన ఎలాగూ నడుచుకున్నాడో అలాగూ నడుచుకుంటే నిలిచి ఉన్నట్టు అన్నాడు. అండి, ఎలాగంట? ఆయన యందు నిలిచి ఉన్నవాడిని చెప్పుకునేవాడు ఆయన ఎలాగూ నడుచుకున్నాడో అలాగే తన కూడా నడుచుకోవాలి. దేవునికి స్తోత్రం కలిగిన గాక. ఆయన మధ్యాహ్నం ప్రార్థన చేసేవాడు, ఆయన రాత్రులు ప్రార్థన చేసుకునేవాడు, ఆయన తెల్లవారులు ప్రార్థన చేసుకునేవాడు, ఆయన పెందలకాడ లేచి ప్రార్థన చేసుకునేవాడు. ఆయన ఆయన ఎలాగ నడుచుకున్నాడో మనం కూడా అలాగే నడుచుకుంటాం. కాబట్టి మనము ఆయనలో నిలిచి ఉన్నామో లేదో ఇవన్నీ మనకి తెలియజేస్తాయి. మనల్ని చూసినప్పుడు యేసుప్రభులాగే ఈమె కూడా ఉంది, యేసుప్రభులాగే ఇతను కూడా నడుచుకుంటున్నాడు అని అనిపిస్తే వారు ఫలించేవారు అని అర్థం. పాపం చేయకుండా ఉంటున్నారు అని అంటే వారు ఫలించేవారు అని అర్థం. యేసుప్రభు దేవుని కుమారుడిని ఒప్పుకుంటున్నారంటే వారు ఫలించేవారు అని అర్థం. ఆయన ఆజ్ఞలు గైకొంటూ జీవిస్తున్నారని అంటే వారు ఫలించేవారు అని అర్థం. ఆయన బోధ యందు నిలిచి ఉండి ఇక అటు ఇటు వెళ్లకుండా సబ్జెక్ట్ మాత్రమే చెబుతున్నారంటే వారు బోధ యందు నిలిచి ఉన్నారు అని అర్థం. ఆయన ప్రేమను చూపిస్తున్నారంటే వారు దేవుని యందు నిలిచి ఉన్నారు అని అర్థం. బహుగా ఫలిస్తున్నారు, శిష్యులుగా తయారయ్యారంటే వారు ఫలించేవారు అని అర్థం. కాబట్టి ప్రియులరా, మనం ఫలించేవారిగా తయారవ్వాలనే ఉద్దేశంతోనే ఆయన మనలను ఆశీర్వదిస్తున్నాడు. ఇది అర్థం చేసుకుని మనం ప్రార్థనాపూర్వకంగా సిద్ధపడదాం. అట్టి కృపా దేవుడు మనందరికి అనుగ్రహించును గాక.